హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారతీ సెక్యూర్ సిస్టమ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జీపీఎస్లలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఇది నార్మల్ జీపీఎస్ ట్రాకర్ అనమాట. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఈ నార్మల్ జీపీఎస్ ట్రాకర్ మన కార్లకు కానీ, బైక్లకు కానీ, లేకపోతే లారీలకు కానీ, జేసీబీలకు కానీ వేటికైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని వర్కింగ్ కెపాసిటీ 0 to 90 వోల్ట్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. ప్లస్ ఇది డీసీ కరెంట్తో రన్ అవుతుంది అనమాట. ఇందులో మనము ఇవి వైర్ కనెక్షన్తో మనము కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఒక సిమ్ కూడా మనం వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి అసెట్ ట్రాకర్స్ అని ఉంటాయన్నమాట. మనము ఏదైనా కార్గోస్ కానీ, లేకుంటే మన విలువైన వస్తువులు ఏదైనా మనము పంపించుకోవాలనుకుంటాము ట్రాన్స్పోర్ట్, అలాంటప్పుడు ఇలాంటి డివైస్ను మనం యూజ్ చేస్తామన్నమాట. జస్ట్ దీన్ని ఆన్లైన్ చేసుకొని ఛార్జింగ్ పెట్టేసి ఆ పార్సల్లో మనం వేసేయడమే అనమాట. తర్వాత అది ఎక్కడ ఉంది అని చెప్పి మనం లైవ్ ట్రాక్ చెక్ చేస్తూ ఉండొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఈ లాక్స్ మన షాప్స్కి, పెద్ద షాపింగ్ మాల్స్కి మామూలు లాక్స్ బదులు ఈ లాక్స్ వస్తాయన్నమాట. ఇవి కొంచెం సెక్యూరిటీ ఎక్కువ మనకు ప్రొవైడ్ చేస్తాయి. పగలగొట్టడానికి అంత సామాన్యంగా పగలగొట్టలేరు అనమాట. వెంటనే మనకు నోటిఫికేషన్ రావడము, అలారమ్స్ ఫైర్ కావడము, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి డాష్ క్యామ్స్. ఇప్పుడు కార్లలో మీరు డాష్ క్యామ్స్ వస్తున్నాయి కదా, అవి డాష్ క్యామ్స్ ప్లస్ జీపీఎస్ రెండు ఉంటాయి అన్నమాట అందులోనే. తర్వాత ఫ్యూయల్ సెన్సార్స్ ఉంటాయి లారీలకు కానీ, బస్సులకు కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ పెద్ద ఎక్కువ డీజిల్తో యూజ్ చేసే జేసీబీలు కానీ, ఇలాంటి వాటికి ఏంటంటే అసలు ఎంత డీజిల్ వాడారు, ఏమైనా థెఫ్ట్ జరుగుతుందా, ఇవన్నీ వాళ్ళు మానిటరింగ్ చేసుకోవడానికి ఫ్యూయల్ సెన్సార్స్ యూజ్ చేస్తారనమాట. వీటిలో మీకు ఏ సెన్సార్ గురించి, ఏ జీపీఎస్ గురించి తెలుసో కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. భారతీ సెక్యూర్ సిస్టమ్స్.